ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టరేట్ ఎదురు ఉన్న సంజీవ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి డోలా బాల వీరేంద్ర సింగ్ హాజరై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా, గంగాడు చేత దళిత సంఘ నాయకులు నీలం నాగేంద్ర, దారాంజియా తదితరులు బాగున్నారు. నలుగురు పడతారులే అందరూ. హలో కన్నాడు కుమారుడు సంజీవయ్య గారు, జోహార్ దామోదర సంజీవయ్య గారు, అమర్ రహే దామోదర సంజీవయ్య గారు, అమర్ రహే దామోదర సంజీవయ్య గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డీడీ గారు వాళ్ళందరినీ వాళ్ళ సార్ వాళ్ళు ముందు రమ్మని చెప్పు. నలుగురు సార్లు సార్ కింద పెడతాను. అమరజీవి దామోదర సంజీవయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు టౌన్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన మంచి పనుల్ని, సేవల్ని స్మరించుకుంటున్నాము. అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో ఆయన చేసిన త్యాగాన్ని కూడా స్మరించుకుంటున్నాము. ఇలాంటి ఒక మంచి లీడర్ని ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర దేశ అభివృద్ధికి భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాను. ప్రకాశం జిల్లా బీజేపీ నూతన జిల్లా అధ్యక్షులుగా సెగ్గం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఒంగోలు బాలాజీరావు తృప్తి కళ్యాణంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, శివారెడ్డి, సిరిసంగల శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్, బొద్దులు ఆంజనేయులు, మహిళా నాయకురాలు విజయారావు, సత్యవతి, రాయపట అజయ్ తదితరులు బాగున్నారు. కార్మికులను తప్పుదోవ పట్టించడానికి లేకపోతే రాజకీయంగా పాపం గడిపోవడం, అయితే కొంతమంది ఈ రోజు కూడా పొందుతే 11,400 కోట్లు ప్యాకేజ్ ఇస్తే ఏ విధంగా పరిశ్రమ ముందుకు వెళ్తుంది అనేటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైల్వే అక్కడ కేటాయించారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్థలాన్ని కేటాయించడం జరిగింది. రైల్వే డివిజన్ కార్యాలయానికి ప్రారంభం. కార్మికులను తప్పుదోవ పట్టించడానికి లేకపోతే
రాజకీయంగా పాపం గడిపోవడం. ఓకే నెక్స్ట్ సార్ బొకే కూడా ఇవ్వండి సార్. పట్టుకొని ఓకే కళ్యాణ్ సార్. ఓకే సార్ రండి. ఓకే కళ్యాణ్ సార్ ఓకే మీరు చేయండి. బాబు బొకేది అట్టుంది. సార్ ఓకే వెనక్కి జరగండి. ఎందుకు ముందుకు వస్తున్నారు? వెనక్కి జరగండి. అశోక్ బాబు బొక్కే పక్క ఓకే నెక్స్ట్ ఓకే ఓకే నెక్స్ట్ శీల ఇప్పుడు దాకా ఆడుంటే మళ్ళీ వచ్చావు. మనోడు వచ్చాడు. శీల ఆడే ఇప్పుడైతే ఓకే నెక్స్ట్ శంకరు పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. కార్యకర్త మిత్రులందరికీ స్వాగతం. దయచేసి ఆలస్యమైనందుకు అనుభవించండి. ఢిల్లీ నుంచి వచ్చే ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల రాజమండ్రి వెళ్ళి ఢిల్లీ నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంస్థాగతమైనటువంటి ఎన్నికలని జరుపుకుంటాం. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలోనే అత్యధిక
సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ రోజున ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారంగా పనిచేస్తుంది. ఆ విధంగా సంస్థాగత నిర్మాణం చేసుకుని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. లేదా ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకుని మండల కమిటీలను పూర్తి చేసుకుని జిల్లా ఎన్నికలను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ జిల్లాకు జగ్గం శ్రీనివాస గారు మిత్రులు పూర్వం ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో 3 సంవత్సరాల కాలం శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో పార్టీ పనిచేస్తుందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెబుతూ మండలాల్లో అధ్యక్షులు ఎవరైతున్నారో వారందరి సహకారంతో ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తిగా రాబోయేటువంటి రోజుల్లో తయారు చేస్తారు అనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక సామాన్య కార్యకర్తకు దేశ ప్రధాన అయ్యేటువంటి వరకు కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి సంగతి సందర్భంగా మనంతా కూడా గమనించాలి. ఇవాళ ఉన్నటువంటి ప్రధాని గతంలో ఉన్నటువంటి ప్రధాని వాజ్పేయి కులంతో నిమిత్తం లేకుండా రాజకీయ వారసత్వంతో నిమిత్తం లేకుండా డబ్బుతో నిమిత్తం లేకుండా ఎవరైతే కార్యకర్తలు పార్టీ కోసం నిరంతరం కష్టపడి శ్రమ కూర్చి పనిచేస్తారో వారు దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం లేకపోతే ఒక అఖిల భారత స్థాయి అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటుందనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలని దయచేసి. కాబట్టి ఉన్నటువంటి మండల అధ్యక్షుడు అవుతున్నారు. నూతనంగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షుడు మీ మండలాల్లో కార్యకర్తల ఆధారంగా పనిచేసి రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా ఈ జిల్లాలో తీర్చిదిద్దుతారనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. మీరు పనిచేసేటువంటి క్రమంలో పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర పార్టీ సహకారం ఎప్పుడు ఉంటుంది. దానికి అధ్యక్షుడు కానీ అలాగే సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మల్లికార్జున గారు కానీ అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నేను కూడా ఎల్లప్పుడూ కూడా ఈ జిల్లా భారతీయ జనతా పార్టీకి నా సహకారం ఎప్పుడు ఉంటుందనేటువంటి ఆలోచన నేను ముందుంచుతూ ఉన్నా. ఇందాక చెప్పిన ఒక సామాన్య కార్యకర్త దేశ ప్రధాని కాగలరు భారతీయ జనతా పార్టీలోని. అదేవిధంగా నేను కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నేను ఒక అత్యంత సామాన్య కార్యకర్తని భారతీయ జనతా పార్టీలో 1991లో భారతీయ జనతా పార్టీలో చేరి కార్యకర్తగా పని ప్రారంభించి
పెద్దల యొక్క సూచనతో రాష్ట్ర పార్టీ ఏమి ఆదేశిస్తే ఆ కార్యక్రమాన్ని నిరంతరం కూడా చేస్తూ ఈ విధంగా శ్రీనివాస్ గారి గారి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నట్టే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి 9 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా అంతకుముందు అనేక పదవులు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే అనేక మంది భారతీయ జనతా పార్టీలో ఎందుకు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు, మీకు రాజకీయపరమైనటువంటి అవకాశాలు ఏముంటాయి, మీకు భవిష్యత్తు ఏంటుంది అనేటువంటి అనేక మంది ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు హేళన చేస్తే 2024లో పోతున్న శ్రీనివాసవరం అనేటువంటి ఒక సామాన్య కార్యకర్తను భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రిని చేసింది అనేటువంటి విషయాన్ని కార్యకర్తలు ఇది ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తా ఉన్నాను. అందుకే రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా నా మిత్రులు మా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి పైకొండ మాణిక్యాలు ఈ విధంగా పనిచేసినటువంటి కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఆ కార్యకర్తలందరూ రాబోయే రోజుల్లో పనిచేయాలని సందర్భంలో కోరుకుంటున్నాను. సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ వర్మ గారికి, అలానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ మధుకర్ గారికి, అలానే జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని సూచన తప్పకుండా పార్టీ క్రమశిక్షణకి లోబడి పార్టీ కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా చోట సైనికుల మీద దాడి జరిగి 40 మంది దేశం కోసం వీరమరణం పొందారు. ఇవాళ వాళ్ళు బలిదానమైన రోజు. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి ఒక సీనియర్ కార్యకర్త వాసుదేవ్ నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో కాలం చేశారు. కాబట్టి సైనికుల కోసము ఈ జిల్లా సీనియర్ నాయకులు వాసుదేవ్ నాయుడు గారి కోసము అందరూ లేచి నిలబడి 1 నిమిషం మౌనం పాటిస్తాము. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న మొదటిసారిగా ఒంగోలులో ఉన్న ముఖ్య నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ యోగక్షేమాల గురించి పలువురు నాయకులు అడిగి తెలుసుకున్నారు. రవి కొంచెం వెనకరా గట్టిగా ద్వారా అన్ని జరగాలి. సరిగ్గా పెట్టుకోవాలి స్క్రీన్ పక్కకు వచ్చేది ఒక పూట సాయంకాలం మధ్యాహ్నం కూడా జరిగింది. పెట్టుకోవచ్చు కదా అన్నా అన్నా వెనక కలిసిపోతారు. ప్రతాప్ అన్న ఇట్లా రెండు వస్తాయి కదా నా వెనక ఇటు ఇటు ఇద్దరు వస్తాయి.
జరిగిపోయింది భగవంతుడి దయ వల్ల. అంతా కూడా చిన్న పెద్ద ఆపరేషన్ అది తెలియకుండా అది మామూలుగానే జరుగుతుండే మనం. అయినా భగవంతుడు అంటే చల్లగా చూశాడు కాబట్టి ఒక 2 వారాల పాటు అన్నారు. ఆయన తర్వాత ఈ లోపల మళ్ళా కూడా వీడియో కాల్ కూడా చేయండి. ఓకే, శంకర్ ఎలా ఉన్నావు? వారం 10 రోజులు వచ్చేస్తాం. ఎవరు వెంకయ్యరెడ్డిరా? వెంకయ్యరెడ్డి, థ్యాంక్ యూ వెంకయ్యరెడ్డి. అందువల్ల అందరినీ కలుసుకో ముందు అసలు నిన్న మొన్న వచ్చా హాస్పిటల్ నుంచి. 4 రోజుల తర్వాత మళ్ళీ ఉండొచ్చు. మంచిగా మా మేయర్ గారు ఏమైనా ఎట్లున్నావు కోటిరెడ్డి? పిల్లలు అక్కడే ఉన్నారా? ఆస్ట్రేలియా అక్కడే ఉన్నారు. అందరిని అడిగినట్టు చెప్పు. రోడ్ కిషోర్, కిషోర్ రా. నమస్తే కోటిరెడ్డి, ఎలా ఉన్నావు? ఇంకా ఇంట్లో వాళ్ళు బాగున్నారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సుబ్బారావు అవునావా? బాగుంది. టింకు ప్రేయర్ చేసాం సార్ మీ గురించి. గ్రేట్ గ్రేట్. టింకు అంతా బాగున్నారు కదా? పిల్లలందరికీ కూడా చెప్పు, రాగానే కలుద్దాంలే. వారం 10 రోజుల్లో వస్తాను. మనోహర్ బాగా. థ్యాంక్ యూ. కిరణ్ ఎలా ఉన్నావు? వెరీ గుడ్. రాజ్ కుమార్ బాగున్నా. థ్యాంక్ యూ రా. రామారావు తీసుకో. వాసుబా, శంకర్, అర్జున్ అడిగినట్టు చెప్పు. నమస్తే అరుణ, బాగున్నారు? బాగున్నాను, పెద్దగా మాట్లాడకండి సార్. ఓకే, నమస్తే. అంతా బాగుంది. ఓకేనమ్మా. పుష్పలత అంత బాగుంది. సీను, అల్లూరు సీను ఏంటి ప్రసాద్ ఏం చెప్తున్నాడు? బ్రహ్మయ్య అంతా త్వరగా వస్తే అంతే. వారం 10 రోజులు. రామకృష్ణ, వంశీ, సందీప్, రాజా. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఉప్పల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్కై విలేజ్ ఫ్యామిలీ దాబాను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ జనార్దన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ జనార్దన్ మాట్లాడుతూ అన్ని రుచులను అందిస్తున్న ఈ దాబాను ఒంగోలు ప్రజలు ఆదరించాలని సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో స్కై విలేజ్ ఫ్యామిలీ దాబా నిర్వాహకులు సాయి కృష్ణ, సుధీర్ తదితరులు బాగున్నారు. టీవీ ఆన్ చేసుకో. ఇక భారతి సాక్షి వాళ్ళు
ఈరోజు నా కొప్పూరు రోడ్లో విలేజ్ ఫ్యామిలీ డాబా నూతనంగా ఇక్కడ ఓపెన్ చేసింది. అదేవిధంగా దీనికి సాయి కృష్ణ, అదేవిధంగా మన సేవక్ సభ్యులు ఇక్కడ కూడా పార్ట్నర్స్గా ఇక్కడ ఒక మంచి డాబాని ఈరోజు ఏర్పాటు చేసాం. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఏరియాలో లేదు, ఈ ఏరియాలో ఇక్కడ మంచి డాబా పెట్టుకోవడం కూడా మంచి ఏరియా సందర్శిస్తున్నారు. ఈరోజు ఊళ్ళో అనేక రెస్టారెంట్స్ వచ్చినా కూడా ఇది కూడా మనం ఏదో విధంగా ఒక డాబా టైప్ ఇదే బాగుంటుంది. ఇది కూడా డాబా ఈవినింగ్ టైం కాన్సన్ట్రేటెడ్గా పెట్టారు. చాలా సంతోషం. వాళ్ళు మంచి మనసుతో ఏదైతే రెస్టారెంట్ పెట్టారో వాళ్ళకి బాగా సక్సెస్ అవ్వాలని సందర్భంగా ఎందుకంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో పెట్టారు. అది సక్సెస్ అవ్వాలని కూడా మేము కోరుకుంటూ అందరూ కూడా పక్కన పోయేవాళ్ళకి కానీ బైపాస్ కింద వాళ్ళు కానీ ఎవరికైనా ఒక ఫీజిబిలిటీ ఉండే ప్లేస్లో పెట్టారు లొకేషన్ కూడా. కాబట్టి అది సక్సెస్ అవుతుంది కూడా. అదేవిధంగా సాయికి, అదేవిధంగా ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషయం. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఒంగోలు ప్రజలందరికీ నమస్కారం. ముందుగా జనార్దన్ గారికి ధన్యవాదాలండి. మేము ఈ కొప్పూరు రోడ్లో నూతనంగా విలేజ్ ఫ్యామిలీ డాబా అని విలేజ్ అట్మాస్ఫియర్తో నూతన డాబాను స్థాపించడం జరిగిందండి. దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు వచ్చారండి. ఎంతో సంతోషంగా ఉందండి. ఇక్కడ మా డాబాలో అంటే మీడియం రేట్స్లో క్వాలిటీ ఐటమ్ ఇద్దామని ఆలోచనతో మేము ఇలా ప్లాన్ చేసామండి. అంత విలేజ్ వాతావరణంతో ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఆహ్లాదకరంగా ఉండేలాగా ప్లాన్ చేసాము. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ తందూరి ఆల్ టైప్ ఆఫ్ రెస్టారెంట్ ఐటమ్స్ అనేవి దొరుకుతాయండి. మార్నింగ్ టిఫిన్స్ ముందు కెఫే కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒంగోలు 49వ డివిజన్ లో శ్రీరామ్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా శ్రీరామ్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ వారు పేద ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ శాంతికుమారును ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేకంగా అభినందించారు. మనిషి అన్నిటికీ మించి ఆదర్శవంతమైన వైద్యుడు. పేదవారంటే తన ప్రాంతం బాగుంటుందని భావించిన ఉత్తమ వైద్యుడు ఆయనే మనందరి మనిషి. పాఠశాలలో నైపుణ్యత స్థాపించి అత్యంత తక్కువ ఖర్చుతో అత్యుత్తమమైనటువంటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ధన్యోస్మి. అలాగే మరొకసారి విచ్చేసినటువంటి దామచర్ల మన గౌరవ శాసనసభ్యులు, డైనమిక్ లీడర్, అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ గారికి మా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఎప్పుడు పిలిచినా కానీ, ఏ కార్యక్రమం పిలిచినా కానీ మా వెన్నంటే ఉంటూ మా ప్రోత్సహించినటువంటి ఆత్మీయులు బత్తుల బ్రహ్మానంద గారిని, అలాగే మా ఆత్మీయ మిత్రులు మండవ మురళీకృష్ణ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు మాలాద్రి గారికి, గురవయ్య గారికి, బాలకృష్ణ గారికి, లలిత్, అలాగే మా టీం మెంబర్స్ మనవాడు చెప్పినట్టు 9 పిల్లర్స్ ఆఫ్ ది శ్రీరామ్ హాస్పిటల్ పిల్లలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ,
అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ నా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, హితులు అందరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరించుతూ ఉంటాను. మీరు చెప్పినట్టు మీరందరూ కూడాను మా అభివృద్ధిలో 2013 చిన్న క్లినిక్గా స్టార్ట్ అయ్యి ఈరోజు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చినటువంటి ప్రతి డెవలప్మెంట్ ప్రతి అడుగులో గాను మీరందరూ కూడా చాలా సహాయం చేశారు. ఒక మాట చెప్పాలంటే మీరందరూ కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరు, మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మా వేలు పెట్టుకొని నడిపించారు. అలాగే మమ్మల్ని చిన్న పిల్లలాగా, మీ తమ్ముళ్ళలాగా, కుటుంబ సభ్యులాగాను భుజం మీద పెట్టుకొని మోసి మమ్మల్ని ఈ స్థాయిలో తీసుకొచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రకంగా వస్తే ఇంకో మాట కూడా చెప్పాలి. మేము హైదరాబాద్లో స్థిరపడిపోయామనుకున్న వాళ్ళని మేము ఒంగోలు దగ్గర రావడం కూడా యాదృచ్ఛికంగా జరిగింది. మీకు చాలామంది తెలిసే ఉంటుంది, ప్రస్తుతం నెల్లూరు డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ఘట్టంనేని శ్రీనివాసరావు గారు 2012లో నా గురించి తెలుసుకొని, అలాగే అదే టైంలో ఒక హిప్ రీప్లేస్మెంట్, ఒక చిన్న హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో హిప్ రీప్లేస్మెంట్ చేస్తే అది స్టేట్ వైడ్గా పేపర్లో వచ్చి దాన్ని కూడా చూసి, మీరు డాక్టర్ గారు మీరు హైదరాబాద్లో ఉంటే కాదు మన ఊరికి రావాలని చెప్పని పట్టుబట్టి ఒంగోలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు మన గొట్టిపాటి రవికుమార్ గారు మీ అందరూ తెలిసే ఉంటుంది, మన మినిస్టర్ గారు ప్రెసిడెంట్, అద్దంకి ఎమ్మెల్యే గారు తనకి పరిచయం చేస్తే తను నన్ను సెక్రటేరియట్లో గంట పెట్టుకొని ప్రతి బ్లాక్కి కాలినట్లు తిప్పి గంట పెట్టుకొని తిప్పి, ఆ రోజు మన మున్సిపల్ మినిస్టర్గా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, తనతోటి నన్ను అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఒంగోలుకి తీసుకురావడం జరిగింది. అట్లా ఒంగోలు వచ్చి 2012లో సెప్టెంబర్లో వచ్చాము. అలాగే తర్వాత 2013 ఫిబ్రవరి 14 ఇదే రోజు నాడు మన సుందరభవన్ రోడ్లో శ్రీరామ్ హాస్పిటల్ అనే చిన్న క్లినిక్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్లినిక్ కూడాను ఆ రోజు మా ఉస్మానియాలో మా బ్యాచ్మేట్, ప్రజెంట్ ఆ టైంలో మన ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నటువంటి రఘురామ్ రెడ్డి గారి చేతి మీదుగా మన క్లినిక్ని మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మన హాస్పిటల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి కూడాను మేము మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేది పక్క ఇదిగా పెట్టుకొని ప్రతి నెల, ప్రతి ఆదివారం లేదు, సోమవారం లేదు, వర్కింగ్ లేదు, హాలిడే లేదు, పండుగ లేదు, పబ్బం లేదు, ప్రతి ఎక్కడే అవసరం ఉన్నా కానీ వెళ్ళి క్యాంప్ పెట్టడం జరిగేది. నాతో పాటు మా సతీమణి, మన మేడం డాక్టర్ శాంతికుమార్ కూడా కాదనకుండా నాతో పాటు కోఆపరేట్ చేసి క్యాంప్స్ అటెండ్ అవ్వడం జరిగింది. చాలామంది మిత్రులు అంటూ ఉన్నారు, వంశీ నువ్వు అంటే అబ్బాయి నువ్వు తిరుగుతుంది, నీతో పాటు అమ్మాయిని కూడా తిప్పుతావు ఎందుకు రా అని చెప్పని. ఈరోజు ఆ రోజు అంత తిరిగి చేసాం కాబట్టి ఈరోజు ఇంత స్థాయికి వచ్చాం. ఈ క్రమంలో మన ప్రకాశం జిల్లా ప్రజలతో పాటు మా కుటుంబ సభ్యులు అందరి సహకారం కూడా ఈరోజు కూడా మేము మరవలేము. మా అన్నదమ్ములు, అందుకే నేను ఎప్పుడు చెప్పేది కుటుంబాన్ని ప్రేమించండి, అమ్మ నాన్న ప్రేమించండి, తోబుట్టుని ప్రేమించండి అని చెప్పని మా అందరి సహకారంతో నేను ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇంకో మాట కూడా చెప్తా ఉంటాను, ఈరోజు మీ అందరూ తెలిసి ఇందా చెప్తారు, ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని. ఈ ఉచిత వైద్య శిబిరం ఆలోచన ఎవరిచ్చారో తెలుసా మీకు ఎవరికన్నా? ఒక మెడికల్ ఒక ప్రెస్ మీట్లో మన రాఘవన్ అన్నాడు, ఇక్కడే ఉండాలి, ఈనాడు రిపోర్ట్ రాఘవన్ గారు చెప్పారన్నమాట, డాక్టర్ గారు ఇది ఎందుకు ట్రై చేయకూడదు మీరు అని చెప్పని. నాకు అప్పుడు నచ్చింది, అవును కాదు మనం ఎన్నో చేస్తూ ఉన్నాం, తెలియకుండా చేస్తూ ఉన్నాం, ఒక డేని ఫిక్స్ చేస్తే ప్రజలకు కూడాను, పూర్ పీపుల్ కూడాను బాగుంటుందని చెప్పి ఆలోచించి ఆ రోజు మనం అంకురార్పణ చేయడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని. అలా వైద్య శిబిరం 2000 ఇప్పుడు కనీసం 15 సంవత్సరాల నుంచి ఆ వైద్య శిబిరాలు చేసి కొన్ని వేల మంది మనకి ఆరోగ్యం అందించడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరికి, పేద ధనికులకు అందరికీ ఓపి ఉచితంగా చూస్తూ ఉన్నాం. అలాగే 11 రకాల టెస్టులు, ఈసీజీ టెస్ట్ అయితేమి, థైరాయిడ్ టెస్ట్ అయితేమి, ప్రెగ్నెన్సీ గర్భిణీ స్కానింగ్ టెస్ట్ అయితేమి, బిఎండి టెస్ట్ అయితేమి, ఇలాంటి 11 రకాల టెస్టులని ఉచితంగా అందిస్తూ ఉన్నాం ఆ రోజు. సో కొంతమంది పేషెంట్ ఆ టెస్టుల కోసమే డబ్బు లేని వాళ్ళు ప్రతి నెల ఆ రోజు కోసం వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. అలా కొన్ని వేల మంది మా సర్వీసుని ఉపయోగించుకొని వాళ్ళ సాంతం పొందడం జరిగింది. అలాగే నేను పుట్టి పెరిగిన వాతావరణం కూడా కొత్తపట్నం పల్లిపాలెంలో మీకు గమనిస్తూ ఉంటే, మా పల్లిపాలెంలో మా దగ్గర నుంచి వచ్చేసరికి నేనే ఫస్ట్ డాక్టర్. ఈ రోజు కూడా మా ఊరి నుంచి ఇంకో డాక్టర్ లేరు. ఇప్పుడు స్టూడెంట్స్ మెడిసిన్ చదువుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకంటే ఆ రోజులో మనకు పేదరికం ఉండింది, కానీ ఈ రోజులో అంత పేదరికం లేదు, అందరూ కూడా కాస్త కూర్చొని సంపాదించుకొని ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే నా ఆలోచనలో అవేర్నెస్ లేకపోవడం, అవగాహన లేకపోవడం. ఈ అవగాహన కల్పించాలి విద్యార్థులు. మనం పెద్దవాళ్ళు ఎలాగ మనం చెప్పలేం, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. అందుకని పిల్లలకి అవగాహన కలిగిస్తే వాళ్ళు మనం మంచి తోట పెట్టచ్చు అనే ఆలోచనతోటి మా ఊర్లో ఉన్న 3 పాఠశాలని అలాగే హై స్కూల్ని అడాప్ట్ చేసుకొని పిల్లల్ని మోటివేట్ చేయడం మొదలుపెట్టారు. అదే ఆ కారణం. మీరు అందరూ సేవ అంటూ ఉన్నారు, మీరు సేవ అంటున్నారు, నేను అది సేవ అనుకోవట్లా, బాధ్యత అనుకుంటా ఉన్నాను. మా ఊర్లో మన పిల్లలు, మన బంధువుల పిల్లలు, మన ఫ్రెండ్స్ పిల్లలు, మా తోబుట్టుల పిల్లలు, మన ఊరి పిల్లలు అల్టిమేట్గా ఎక్కడికి వచ్చినా కానీ ఏదైనా కానీ కులం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ వచ్చినా మన ఊరు, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఊరి పేరు చెప్పుకుంటాం. అట్లా మన పిల్లలు మనం బాగోపోతే ఇంకెవరు చేస్తారనే ఆలోచనతో ఆ రోజు పిల్లలందరినీ కూడాను అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రతి విద్యా సంవత్సరం కూడా వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు అయితేమి, పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రైజ్లు అయితేమి, అలాగే మా టీచర్, మా ఊరు ఒక్కసారి బస్సు కూడా ఉండేది కాదు, ఊరికి
బస్సు లేకపోతే బస్సు డిప్యూటీ కానీ అలాంటి టీచర్ని ఎంకరేజ్ చేయడం అని చెప్పని గురు పూజోత్సవ వేడుకల్లో పిల్లల్ని టీచర్ని ఎంకరేజ్ చేయడం కానీ బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వటం కానీ అలాగే మా ఊళ్ళో అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేశాను, ముస్లిం మెటర్నిటీ హాస్పిటల్ అని. అక్కడ అది చారిటీ హాస్పిటల్. చాలామంది పూర్ పేషెంట్స్ అందరూ వచ్చేవాళ్ళు అనమాట. ముస్లిం పేషెంట్స్ అంటే అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అక్కడ అందరినీ చూసామంటే పేద ప్రజలు అంటే వైద్యం అనేది ఎంత ఖరీదు, వాళ్ళు ఆ అఫోర్డ్ చేయలేని వాళ్ళు కాబట్టి అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు అనమాట. అలాగే ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఎక్కువగా ఉండేది, ఎందుకంటే బిల్లలు లేకపోవటం కూడా ఎక్కువగా ఉండేది. ట్రీట్మెంట్కి వెళ్ళాలి కార్పొరేట్ సెటప్కి అని అంటే అఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు, అందుకని అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళందరినీ ట్రీట్ చేస్తూ ఉన్నాము. మా ఇక్కడ ఒంగోలు నుంచి కానీ గుంటూరు కానీ ఇటు చుట్టుపక్కల ప్రకాశం జిల్లా నుంచి కూడా అక్కడి కార్పొరేట్ సెటప్స్కి వచ్చేవాళ్ళు, అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళందరినీ చూసి అనుకునే వాళ్ళం అనమాట, అయ్యో మన ఊరి వాళ్ళు కూడా ఇటు వస్తున్నారే, మన ఊరిలో కూడా మనం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చినాక మేము చాలా చిన్న సెటప్ పెట్టామన్నమాట. ఓన్లీ 2 రూమ్సే ఉండేవి, 2 క్యాబిన్సే ఉండేవి. అంత చిన్న సెటప్ నుంచి కూడా మా పైన నమ్మకంతో చాలామంది మాతో ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నారు. అలాగే ఆ నమ్మకంతోనే మీ అందరి తోడ్పాటుతో మేము తర్వాత 20 బెడెడ్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి మేము ముందుగా ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఈ పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. అదంతా కూడా మీ నమ్మకము, మీ సపోర్ట్ వల్లనే మేము ఇదంతా చేయగలమని మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. సభా అధ్యక్షులుగా మనందరినీ పరిచయం చేసినటువంటి పద్మ గారికి, అదేవిధంగా ఏదైతే ఈరోజు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 12వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఇంతమందిని పిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన చేపల వంశీకృష్ణ గారు, శాంతికుమారి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా తాతయ్య దగ్గర నుంచి మన కుటుంబ ఆప్తులు పెద్దలైనటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు, అదేవిధంగా మండవ మురళి గారు, మన కార్పొరేటర్ గురవయ్య గారు, అదేవిధంగా మాలాద్రి గారు, డాక్టర్ ధీరజ్ బాబు గారు, డాక్టర్ ఏడుకొండల గారు, డాక్టర్ జాస్మిన్ గారు, అదేవిధంగా పెద్దలు పిన్ని వెంకటేశ్వర్లు గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఏదైతే వంశీకృష్ణ డాక్టర్ గారిని అభిమానించే వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులకి, పత్రికా విలేకరులకి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. మన డాక్టర్ గారు ఈరోజు 11 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిపి 12వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఆయనకంటూ 12 అయిపోయి 13 అంట, మా వాళ్ళు 11 అని రాశారు. సరే 12 సంవత్సరాల వసంతాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు చక్కని కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇందాక మన పిన్ని వెంకటేశ్వర గారు చెప్తా ఉన్నారు, మా మేనర్లోని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉందని. నాకు కూడా ఇదివరకు మన పట్టపాలాలు మన వంశీ గారు అక్కడి నుంచి వచ్చారని తెలుసు, కానీ మన పల్లిపాలెం అనేది నాకు తెలియదు. మా పల్లిపాలెం వాళ్ళంతా కూడా వచ్చి మేము శ్రీరామ్ హాస్పిటల్లో ఉన్నామంటే నేను 2 సార్లు పేషెంట్లు చుట్టానికి కూడా వచ్చాను. అప్పుడు మామూలుగా వచ్చే అక్కడ చేరేరు కావాలనుకున్నాను, కానీ మన పల్లిపాలెం అనేది నాకు ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషం. నాకు మండలంలో ఎక్కువ ఇష్టమైన గ్రామం ఏది అంటే కొత్తపట్నం పల్లిపాలెం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. మేము ఇదివరకు 14-19లో కూడా అనేక కార్యక్రమాలు అక్కడ చేసాం. తర్వాత ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలోనే చాలా చేసాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు హార్బర్ ఒకటి తీసుకొస్తున్నాం, రేపు టూరిజం డెవలప్ చేస్తున్నాం. చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు తెలియదు. వాళ్ళకి పొద్దున్న లేస్తే వేటకెళ్ళామా వచ్చామా ఆ కష్టం మీద బతికేవాళ్ళు. అదేవిధంగా 10 మందికి సహాయం చేద్దామనే సంకల్పం ఉండేవాళ్ళు. ఇప్పుడుండే రాజకీయాలు ఇలా తెలిసిన వాళ్ళు కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని మనల్ని నమ్ముకున్న
గ్రామం అది. ఎప్పుడు కూడా 800, 1000 మెజారిటీ కష్టాలలో కూడా వైఎస్ఆర్ రూలింగ్లో ఉన్న ఎవరు బెదిరించినా ఎవడేం చేసినా వాళ్ళు తిరగకపోతే ఓటేసేది తెలుగుదేశానికి చేసి మండలాన్ని కూడా మెజార్టీకి తీసుకొచ్చే గ్రామం పల్లిపాలెం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాంటి గ్రామంలో చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి అంచులంచులుగా చదువుకొని ఈరోజు ఆ విలేజ్లో ఒక డాక్టర్గా ఈరోజు 12 సంవత్సరాల నుంచి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతూ ఆ గ్రామంలో దగ్గర 6,000 మంది ప్రజలుంటే 6,000 మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నారంటే అంతకంటే ఏం కావాలని చెప్పేసి కూడా నేను అడుగుతున్నా. అదే మనిషికి కావాల్సిన తృప్తి. మన గ్రామంలో మనం చదువుకొని ఇది చేసిన తర్వాత పేదవాళ్ళు వచ్చినప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కమర్షియల్కి పోకుండా ఎక్కడ పేషెంట్లకి ఎక్స్రేలు తీద్దామా, సిటీ స్కాన్ తీద్దామా, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్కి పంపిద్దామా, స్కానర్లతో 5,000, 10,000 అవుతుంటే 5,000 మాకు పంపించమని చెప్పేసి అడిగే పరిస్థితులు ఉండే ఈ రోజుల్లో ఆయన నిస్వార్థంగా ఈరోజు ఎంతో పేద ప్రజలకి సేవలు అందిస్తున్న మన వంశీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. కాబట్టి వంశీ గారు కానీ వాళ్ళ భార్య కూడా అట్లానే ఆమె కూడా శాంతికుమారి గారు కూడా వాళ్ళకి తోడుగా ఉంటూ ఆ గ్రామంతో పాటు ఇందాక నేను అడిగితే ఈ డివిజన్లో కూడా ఎవరు వచ్చినా కూడా ఓపీలు ఫ్రీగా చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. నెలకి మొదటి థర్స్డే అది కూడా ఉచితంగా ఆ రోజు ఓపీలు ఎంతమంది వస్తే ఎంతమంది చేస్తామని కూడా చెప్పారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు సొసైటీలో ఉంటూ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సేవలు అందిస్తూ వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఈరోజు ఒంగోలులో ఎన్ని హాస్పిటల్ ఉన్నా తెచ్చుకున్న వ్యక్తి మన చేపల వంశీ గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా నాకు ఒకటి బాగా గుర్తు. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాం అప్పుడు రాక్షస పరిపాలన ఒక సైకో పరిపాలనలో జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇది బిల్డింగ్ కట్టేసి ఓపెనింగ్ పెట్టారు డాక్టర్ గారు. పెట్టి అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేద్దాము పిలవాలని మీ చేత చేపియాలనేది ఉంది. కానీ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఓపెనింగ్లో ఏముంది లేదు డాక్టర్ గారు కానివ్వండి ఏం జరగాలి ఇప్పుడు ఉండే పరిస్థితులు అందరికీ తెలుసు కదా, మీరు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు నేను చెప్పాను. కాబట్టి అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. కాబట్టి అలాంటి మంచి వ్యక్తి ఈరోజు ఒక మంచి హాస్పిటల్ ఈరోజు కట్టుకోవటం, ఇంతమందికి సేవ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ప్రభుత్వంలో ఏ అవసరం ఉన్నా కూడా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమంటూ మీ కుటుంబ సభ్యులు ఉన్నాడనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మన చేపల వంశకృష్ణ గారికి అదేవిధంగా శాంతికుమార్ గారికి వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ విషయంలో అయినా కూడా సహకారం కావాలి అని అడగగానే ఎంతో చక్కగా ఆయన యొక్క టైంని కూడా కేటాయించి విలువ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.